జనరల్ గా మనకి ఇండియాలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. వాళ్ళందరికీ మామూలుగా ఫైర్ యాక్సిడెంట్ గానీ, వెహికల్ యాక్సిడెంట్ గానీ 5,00,000, 10,00,000 కంపెన్సేషన్ ఇస్తారు. కానీ రీసెంట్‌గా 2024లో లాస్ట్ అయిన జాహ్నవి ఫ్యామిలీ యునైటెడ్ స్టేట్స్‌లో పోలీస్ కార్ వచ్చేసి జాహ్నవి గుద్దింది. గుద్దినాక జాహ్నవి చనిపోవడం జరిగింది. జాహ్నవి చనిపోవడం జరిగినాక పోలీస్ వాళ్ళు ఒక నెగెటివ్ కామెంట్ అనేది చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ ఫ్యామిలీ పర్సన్ యునైటెడ్ స్టేట్స్ లో అడ్వకేట్ లాయర్ ని సంప్రదించి సివిల్ కంపెన్సేషన్ వేశారనమాట. ఫైనల్ గా అదొక సెటిల్మెంట్ కి వచ్చింది. 262 కోట్లు సెటిల్మెంట్ చేశారనమాట. సో మనము ఆల్రెడీ జాహ్నవి కేసులో మనం 262 క్రోర్స్ అనే కంపెన్సేషన్ చూసినాం. బట్ ఏ విధంగా స్టెప్స్ అంటే ఇది ఒక లీగల్ ప్రాసెస్, క్రాస్ బార్డర్ లీగల్ ఇష్యూ కాబట్టి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా జాహ్నవి కానీ జాహ్నవి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫాలో అయిందో మన వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లీగల్ స్టెప్స్ అండ్ యాక్షన్స్. కాన్సులర్ అసిస్టెన్స్. కాన్సులర్ అసిస్టెన్స్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అఫీషియల్ మ్యూచువల్ అగ్రీడ్ అపాన్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ నేషన్స్. ఈ కాన్సులర్ రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీకు అంత జస్టిస్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రాంగ్ఫుల్ లాసూట్, సివిల్ సూట్ ఫైల్ ఇన్ యుఎస్ కోర్ట్ అండ్ సెటిల్మెంట్ నెగోసియేషన్స్. ఫైనల్ గా ఇది ఒక సెటిల్మెంట్ కి వచ్చింది అనమాట. ఈ డిఫమేషన్ పంచాయతీ అంతా నాకు అవసరం లేదు. యునైటెడ్ స్టేట్స్ పోలీస్ వాళ్ళు, ఆ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్టీస్ అందరు కలిపి మన కర్నూలు అమ్మాయికి 262 కోట్లు వేయడానికి ఒక సెటిల్మెంట్ కి వచ్చారు. సో ఫైనల్ గా అది ఒకవేళ సెటిల్మెంట్ లేకపోతే అతను జైలు కన్నా పోవచ్చు. ఆల్రెడీ ఆయన సస్పెండ్ కూడా చేసింది పోలీస్ ఆఫీసర్ ని. ఎవరైతే మన జాహ్నవిని డాష్ ఇచ్చిన కారును డ్రైవర్ ప్లస్ పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు యాక్చువల్ గా. అండ్ యునైటెడ్ స్టేట్స్ లాలో వచ్చేసి రాంగ్ఫుల్ డెత్ అండ్ నెగ్లిజెన్స్ క్లెయిమ్. మన ఇండియాలో కూడా ఇలాంటి రాంగ్ఫుల్ డ్రైవింగ్ కానీ రాంగ్ఫుల్ నెగ్లిజెన్స్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. బట్ కంపెన్సేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 5 లక్షలు 10 లక్షలు ఇవన్నీ కూడా. కానీ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. కానీ యునైటెడ్ స్టేట్స్ లాంటి డెవలప్డ్ నేషన్స్ లో ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ కానీ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ స్ట్రింజెంట్ పనిష్మెంట్ 100కి 200% ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. మున్సిపల్ లయబిలిటీ ఫర్ పోలీస్ యాక్షన్స్. ఇక్కడ జాహ్నవి కేసులో పోలీస్ యాక్షన్స్ రాంగ్ గా ఉన్నాయి కాబట్టి కూడా ఈ యాక్ట్ అనేది కూడా మున్సిపల్ లయబిలిటీ ఫర్ పోలీస్ యాక్షన్స్ కూడా అప్లికబుల్ అయింది. ఇండియా యుఎస్ రిలేషన్స్ లో వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్ ఇట్లాంటి పంచాయతీలన్నీ వస్తాయి కాబట్టి డిఫరెంట్. సో జనరల్ గా మన చూస్తూనే ఉన్నాము యునైటెడ్ స్టేట్స్ లో ఫైర్ తోటి ఎస్పెషల్లీ గన్ ఫైరింగ్ తోటి కూడా చాలా మంది ఇండియన్స్ అక్కడక్కడ చనిపోతుంటున్నారు. వాస్తవాలు న్యూస్ అనేది కూడా మన పేపర్ లో చూస్తూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద జడ్జి కూతురు కూడా చనిపోయింది లాస్ట్ 1 or 2 years బ్యాక్. ఇలా అండ్ సౌదీ అరేబియాలో రీసెంట్ గా మక్కా మసీద్ విజిట్ లో ఒక 13 మెంబర్స్ దాకా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ డెడ్ బాడీస్ ని అక్కడే కాల్చేయడం జరిగింది. కానీ ఎనీవే మనం లాస్ట్ పర్సన్స్ ని